కాంగ్రెస్కి ఒక ఘాటైనటువంటి స్పీచ్ ఇచ్చారు నరేంద్ర మోడీ. ప్రస్తుతం రాజ్యాంగాన్ని పైకెత్తి చూపుతున్న చేతులు నక్సల్స్ హింస తీవ్రంగా ఉన్న సమయంలో గజగజ వణికారంటూ కాంగ్రెస్ని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలకు ముద్ర వేసేవని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వాటి రూపురేఖలు మార్చే సవాల్ను స్వీకరించిందని, అక్కడ ప్రజలు నిరాశ నుంచి బయటపడేసేందుకు కృషి చేసిందని చెప్పారు. ఢిల్లీలో సోమవారం జరిగిన రిపబ్లిక్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, తరాలు ఎన్ని మారినా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల హింస అలాగే కొనసాగేది. సౌకర్యాలు కల్పించేవాళ్ళు కాదు. ప్రభుత్వ వాహనాలు వెళ్ళినా బుల్లెట్ల వర్షం కురిసేది. కానీ 2014 తర్వాత ఆ పరిస్థితి మారింది. నక్సల్ టెర్రరిజం ఇప్పుడు అంపశయ్య మీద ఉంది. నక్సల్స్ ప్రభావిత జిల్లాలు మా ప్రభుత్వం ఆకాంక్షిత ప్రాంతాలకు గుర్తించింది. ప్రస్తుతం అవే ఆయా ప్రాంతాల గ్రోత్ ఇంజిన్లుగా మారినాయి. భారత్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే కాదు, విశ్వసనీయ అంతర్జాతీయ శక్తి, ప్రపంచానికి 1000 ఏళ్ల భవిష్యత్తును నిర్మిస్తోందంటూ మోడీ వ్యాఖ్యానించారు.